పక్క చేస్తుంది కానీ ఇక ప్రాబ్లం ట్రాన్స్ఫార్మర్ పెద్దదే కదా సార్ టెక్నికల్ హెచ్ఆర్సీస్ పోయినాయి అన్న మెయింటెనెన్స్ లేదు. ఆ హెచ్ఆర్సీ చేయమంటే చెయ్యరు. నేను ఒక్కడిని పోయి కొట్టాడి ఫోన్ చేస్తున్నాం, మార్నింగ్ ఫోన్ చేస్తున్నారు, రెస్పాండ్ చేస్తారు. బాణాల్ సార్, మల్లికార్జున్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మేడం మీరు ఒక నిమిషం and the BJP government's commitment towards the people we have done. The government has reached every nook and corner of the entire country. We have not been partial. అంటే తెలంగాణ స్టేట్ ని చేద్దాం, ఆంధ్ర గొద్దు, లేకపోతే కేరళ గొద్దు, అక్కడ మనం రిప్రజెంటేషన్ లేదు అని మోడీ గారు ఈ విధంగా అప్రోచ్ లేకుండా. It was a centralized efforts, it was a centralized approach. So we really need to appreciate that. ఈ రోజు సీట్ షుడ్ బి ఎక్స్టెండెడ్ ది అడ్మిట్. సో దానివల్ల మీ అందరూ కూడా సహకారం ఉంటే తప్పకుండా సోషల్ మీడియాలో ది గవర్నమెంట్ విల్ కమ్ బ్యాక్ టు దర్ సెన్సెస్. నౌ దే ఆర్ ఫ్లయింగ్ వెరీ హై, దే కమ్ బ్యాక్ టు దర్ సెన్సెస్. దాని తర్వాత ఏవైతే మన బిల్డింగ్ బైలాస్ ఉన్నాయో సార్, ఎన్నో ఇయర్స్ నుంచి పెండింగ్ ఉన్నాయి. సపోజ్ ఇప్పుడు మనకు 1.5 FSI రెగ్యులేషన్స్ ఉన్నాయి. వెరీ సూన్ భారతీయ జనతా పార్టీ అంటే బీజేపీ గవర్నమెంట్, నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ తప్పకుండా దాన్ని 2 FSI చేసే దిశలో ఫైనల్ స్టేజెస్లో ఉన్నాం. వీఆర్ అవైటింగ్ ఫర్ ది ఫైనల్. సమ్ లిటిల్ క్వైరీస్ ఆర్ గోయింగ్ ఆన్ at the Ministry of Defence level. We have engaged a private agency also for this. The government has engaged, and very soon I'm pretty sure we will be giving you good news in terms of the building regulations and building new bylaws. So ఇకపోతే వాటర్ విషయం, ఈ రోజు వరకు కంటోన్మెంట్ ఏదైతే డెవలప్మెంట్ చేసిందో, వాటర్ పైప్ లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, రిజర్వాయర్స్ కానివ్వండి, బేసిక్ మెయింటెనెన్స్ కానివ్వండి, ఈ వాల్మెన్ శాలరీస్ కానివ్వండి, అన్ని కూడా కంటోన్మెంట్ బోర్డ్ లిమిటెడ్ ఉన్న అవైలబుల్ ఫండ్స్తోనే చేస్తుంది. దాంట్లో భాగంగానే వీ హ్యావ్ ట్యాప్డ్ వన్ మోర్ పాయింట్ నియర్ బిట్స్ పిలాని, షామీర్పేట దగ్గర బిట్స్ పిలాని ఉంది కదా సార్, అక్కడి నుంచి గోదావరి రిసోర్స్ కూడా తీసుకున్నాం. అంటే ఎగ్జిస్టింగ్ మనకు ముందు అయితే ఏ ఓల్డ్ ఏజ్ సప్లై ఉంటుందో మన గండిపేట, ఉస్మాన్ సాగర్ నుంచి, అది కాక కృష్ణ ఫేజ్ 1 ఫేజ్ 2 రెండు కూడా ట్యాప్ చేసినాం. ఇప్పుడు ఏదైతే కొత్తగా గోదావరి రిసోర్సెస్ వాళ్ళు యూజ్ చేస్తున్నారో దాన్ని కూడా ట్యాప్ చేసి దాదాపు లోతుకుంటా వెరీ సూన్ వీ విల్ రీచ్ ది గన్రాక్ పంప్ హౌస్ ఆల్సో. Once we reach the Gannat pump house, from there very soon, maybe 1-2 months lopane, మీ అందరూ కూడా అక్కడ సప్లై కమెంట్స్ చేస్తాము. Then your water supply will be improved drastically. But the major issue here is we don't have any direct source of water. Cantonment board as such is depending on the TRS government. And HMW water board మీద మేము డిపెండ్ అవుతాం, వాళ్ళ దగ్గర కొనుక్కుంటాం. The HMW is headed by the CM, చైర్మన్ కేసీఆర్ గారు దానికి హెడ్ ఉంటారు. ఈరోజు మీరందరూ 450 రూపీస్ ఎంతో ఛార్జ్ చేస్తున్నాం సార్. ఐ థింక్ కంటోన్మెంట్ ఇస్ ఛార్జింగ్ 450 రూపీస్. మేము టోటల్ కంటోన్మెంట్లో కలెక్షన్స్ ఒక మంత్కి తీసుకుంటే వీఆర్ కలెక్టింగ్ అరౌండ్ క్లోజ్ టు అరౌండ్ 55-60 lakh rupees. Whereas we land up paying 1 crore 10 lakhs to the HMW, to the KCR government. 50 lakhs every month Cantonment Bay is bearing a subsidy for entire water supply. Apart from the salaries of the people who are engaged in the water department, apart from the electricity bills which we incur for supplying the water, apart from the maintenance, apart from the pumps and all these things, we land up spending 50-60 lakh rupees, which is a huge amount. ఎందుకంటే కేసీఆర్ టీఆర్ఎస్ గవర్నమెంట్ మాకు డబుల్ ద రేట్ అమ్ముతున్నారు. జిహెచ్ఎం మెంబర్ జె రామకృష్ణ గారు మన కాలనీలోకి రావడం, ఈరోజు కంటోన్మెంట్ బోర్డు డిజాల్వ్ అయ్యి 1 year అయినా ప్రజా సమస్యలు అక్కడే ఉన్నాయనే ఉద్దేశంతో కేంద్ర డిఫెన్స్ అధికారులు డిఫెన్స్ ప్రభుత్వం వచ్చేసి ఒక నామినేటెడ్ మెంబర్గా 8 వార్డులకు పబ్లిక్ రిప్రజెంటేటివ్ మన బాధలన్నీ కంటోన్మెంట్ బోర్డులో ప్రశ్నించి తీర్చే విధంగా, చక్కగా ప్రజలందరికీ సేవ చేసే విధంగా సేవ కల్పించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి మేమందరం ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ కాలనీ విషయానికి వస్తే చాలా చక్కటి కాలనీ, చాలా వాస్తు ఉన్నటువంటి కాలనీ. నార్త్ ఈస్ట్ డౌన్ ఉంది, సౌత్ వెస్ట్ అప్ ఉంది. వాస్తు ప్రకారం చాలా చక్కటి కాలనీ, మీరు భయపడాల్సింది ఏమీ లేదు, పనులు ఆటోమేటిక్ అయిపోతుంది. కానీ మన కాలనీ, మన ఇల్లు కన్నా ముందు కాలనీ చాలా చక్కగా ఉంది వాస్తుకు. కరెక్టే కదా? వాస్తు తెలిసిన వాళ్ళు ఎవరన్నా చూడండి, నవ్వుతున్నారు చూడండి. ఇంకా నార్త్ ఈస్ట్ డౌన్ ఉంది, చాలా చక్కగా మీ పనులు అయితే, దానికోసం బాధపడాల్సిన అవసరం లేదు.
గతంలో మేము నర్మదా మల్లికార్జున వైస్ ప్రెసిడెంట్ కంటోన్మెంట్ బోర్డు మెంబర్ ఉన్నప్పుడు మా అన్న శ్రీనివాస్ రెడ్డి అన్న మా అడ్వైజర్గా ఉంటూ రాధాస్వామి కాలనీ విషయానికి వస్తే ప్రతి లైన్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయడం జరిగింది. ఒకటి రెండు ఇష్యూ ఉంది, అది కూడా తప్పకుండా అది చేస్తాము. అది ఇప్పుడు తీసుకున్నాము, దాని కూడా చెప్తాను. అదేవిధంగా పార్కు సంబంధించి 8,50,50,000 రూపాయలతోటి రాధాస్వామి కాలనీలో కట్టడం జరిగింది. అదేవిధంగా రోడ్లు వేసినాం అప్పుడు 8-9 years బ్యాక్. ఏం సార్? తర్వాత రైల్వే కాలనీ విషయానికి వస్తే ఈ 2 కాలనీలు మాదిరి మాకు రాధాస్వామి కాలనీ ఇది. అప్పుడు ఉన్నటువంటి బాడీ వెంకటేశ్వరరావు గారు కానివ్వండి, కోటేశ్వరరావు గారు కానివ్వండి, పర్లి గారు కానివ్వండి, పర్లి గారు మా బ్రదర్, ఓన్ కజిన్ బ్రదర్. ఈ విధంగా ఈ కాలనీ విషయానికి వస్తే మేము ప్రత్యేకంగా స్ట్రీట్ లైట్ల విషయం కానీ, డ్రైనేజ్ విషయం కానీ, రోడ్స్ విషయంలో కానీ మీకు ఇంటర్నల్ ఒక లైన్ వాటర్ ఇష్యూల రైల్వే కాలనీ ప్రాబ్లం ఉంటే ప్లాట్ నెంబర్ 75 ఎక్కడైతే మనం కలిపినాం 75 దగ్గర మేము కలిపి మీకు అల్వా నుండి నీళ్ళు వచ్చేటట్టు గిట్ట మేము చేసినాం. రేపు రాబోయే రోజుల్లో గిట్ట రామకృష్ణ గుడ్ న్యూస్ చెప్తాడు. మీ పెద్ద ఇష్యూలు ఏం లేదు, చిన్న ఇష్యూలే. రామకృష్ణ గిట్ట నేను షార్ట్ అండ్ స్వీట్లో చెప్తాను. రాధాస్వామి కాలనీకి సంబంధించి 6,35,000 రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. గత 3 నెలల క్రితం మీరు మీటింగ్ పెట్టింది కదా సార్, ఇక్కడ వీళ్ళ మీటింగ్ పెట్టినప్పుడు వీళ్ళతో పాటు మీరు చేయించడం జరిగింది. 6,35,000 రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ అయి ఉంది. రామకృష్ణ గారు చెప్తే అయిపోతుంది. 8,50,000 రూపాయలతోటి మన కాలనీకి సంబంధించి డ్రైనేజ్ లైన్ రెడీగా ఉంది, ఇప్పుడు రెడీ ఉంది. అదే ఇప్పుడు మా కిరణ్ అన్నట్టు సార్ గుప్తా గారు రండి, సీనియర్ వీళ్ళగిట రాధాస్వామి కాలనీలో వీళ్ళ కోడలు ఏం పేరు అమ్మగారి పేరు రాఖీ గుప్తా గారు రండి. రాఖీ గుప్తా గారు గిట్ట చాలా చక్కగా పనిచేసిండ్రు. వాళ్ళు 2 పార్కులు కట్టించుకున్నారు అప్పుడు మా హయాంలో. ఈ పార్క్ గిట్ట మేమే శాంక్షన్ చేయించినాము. బ్యాడ్ లక్ అన్ఫార్చునేట్ మేము ఆల్రెడీ వర్క్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇనాగ్రేషన్ చేయలేకపోయినాం. ఏదేమైనా ఇది కూడా పార్క్ కంప్లీట్ అయినందుకు కంటోన్మెంట్ బోర్డుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనా మీకు అప్పటికప్పుడు ఉన్న ప్రాబ్లం విషయంలో స్ట్రీట్ లైట్లు కానీ, క్లీనింగ్లో కానీ, తర్వాత ఇక్కడ ఉన్న ఒక చిన్న డ్రైనేజ్ ఇష్యూ వస్తే ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మన ఇంట్లో డ్రైనేజ్ సమస్య ఉన్న పక్క పెడతా కానీ దానికి సంబంధించిన లారీ తీసుకొచ్చి 3 సార్లు నేను శ్రీనివాస్ రెడ్డి క్లీన్ చేయడం జరిగింది. తర్వాత ఎమర్జెన్సీ వార్ పుట్టింగ్లో 4 మ్యాన్లు కట్టడం జరిగింది. తప్పకుండా ఈ 8.5 లక్షలు సరిపోవు. మేము రామకృష్ణ గారికి చెప్పి ఎక్కడైతే మనకి అడ్జస్ట్మెంట్ పెద్దది ఎక్కడైతే మెయిన్ జంక్షన్ ఉందో అక్కడ కొద్దిగా ఇమీడియట్లీ ఇంకో 2-3 లక్షలతోటి పెంచాలని కూడా రామకృష్ణ గారికి కోరుతా ఉన్నాం. ఇదే కాదు, రాధాస్వామికి సంబంధించి ఓపెన్ నాలగట మేము కట్టి దాని మీద స్లాబ్ వేయడం జరిగింది. చాలా పనులు చేసినాం. మొన్న ఇమీడియట్లీ ఒక 4 లైట్లు కావాలంటే ఒక 3 లైట్లు ఇచ్చినాం. ఇవాళ ఏ కాలనీలో లేనటువంటి లైట్లు మన కాలనీలో ఉన్నాయి. సరే, ఎమ్మెల్యే ఎంపీ ఫండ్స్లో మీకు రావాల్సిన కమిటీ హాలు మాకు సంబంధం లేదు, మీకు కొద్దిగా రాలేదనే దాని మీద మాకు తెలిసింది. అది కూడా రాబోయే రోజుల్లో మీ కమిటీ హాల విషయంలో 2 విషయంలో కూడా మేము చర్య తీసుకుంటాం, మాకు తోచిన సహాయం చేస్తాం. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఈ కరెంటు విషయంలో చెప్తా ఉన్నారు. మీకు చాలా శుభవార్త, చాలా చక్కటి శుభవార్త ఏంటంటే ఈ ట్రాన్స్ఫార్మర్ విషయంలో మనం తిరిగి మన చెప్పులు అరిగిపోతాయి. అదృష్టం కొద్దీ రామకృష్ణ గారి ఇంటి పక్కనే మా కంటోన్మెంట్ మొత్తం సంబంధించి హైదరాబాద్, సికింద్రాబాద్ సంబంధించిన ఎస్సీ గారు ఉంటారు. రామకృష్ణ గారికి చాలా సన్నిహితుడు, స్నేహితుడు, నాకు తెలుసు. తప్పకుండా రామకృష్ణ గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మాకు ఒక నెల లోపల ట్రాన్స్ఫార్మర్లు 2 ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. తప్పకుండా చేస్తాడని నాకు పూర్తి నమ్మకం ఉంది. అంటే అఫీషియల్గా మనకున్న ప్రాబ్లము, దానికి తోడు ఇన్ఫ్లుయెన్స్ పెట్టి మీకున్న పవర్స్ పెట్టి వితిన్ 1 మంత్లో కనుక ఎక్కడ ప్లేస్ చూపెడితే మీరు ప్లేస్ చూపెట్టాల్సిన బాధ్యత మీది. 2 ట్రాన్స్ఫార్మర్లు 1-2 అనేది దాన్ని ప్లాన్ చేస్తాడు. ఇంకొక పెద్ద గుడ్ న్యూస్ ఏంటంటే గోదావరి జలాలు ఎక్కడైతే బీట్స్ పిలానికి వెళ్ళి తెచ్చేదానికి కష్టపడినటువంటి వ్యక్తి రామకృష్ణ. ఇప్పుడు మన అదృష్టం కొద్దీ గతంలో తన మెంబర్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు గిట మొత్తం మెయిన్ లైన్ సంబంధించిన 1 కోటి రూపాయలతోటి ఇప్పుడు జంక్షన్ చేసి రెడీగా పెట్టిండు. అదేందో మన అదృష్టం కొద్దీ ఈయన చేతుల మీద ఇనాగ్రేషన్ కావాలనేమో అది పని ఆగిపోయింది. తప్పకుండా మీ చేతుల మీద ఒక నెల రోజుల లోపల ఆ మెయిన్ లైన్ ఆన్ చేసి వీళ్ళకు ఫుల్ ఫ్లెడ్జ్ వాటర్ వీలైతే ఫస్ట్ ఫ్లోర్కి ఎక్కే విధంగా మీరు ఇవ్వాల్సిన బాధ్యత మీది. ఇంత చక్కగా అమ్మవార్లందరూ పొద్దున్నే వచ్చినారు. వీళ్ళు చూసిన తర్వాత ఇమీడియట్లీ నర్మదాకు ఫోన్ చేసిన. ఇక్కడికి వచ్చేవారికి తెలియదు మీరందరూ ఉన్నారు మా అక్క చెల్లెళ్ళని. ఇమీడియట్లీ నర్మదాకు ఫోన్ చేసి మేడం మీరు గిట్ట రండి, బాగుంటుంది, అందరికి కలిసినట్టుంటుంది, మీ అందరి కలిసి భాగ్యం కలుగుతుందనే ఉద్దేశంతో తీసుకొని రావడం జరిగింది. తప్పకుండా నర్మదా గారు గిట్ట అప్పట్లో మెంబర్గా వైస్ ప్రెసిడెంట్గా చాలా పనిచేశారు. అప్పుడు వీళ్ళ వైఫ్ మెంబర్గా ఉండే, తర్వాత తను గెలిచిన తర్వాత కంటోన్మెంట్ బోర్డు వైస్ ప్రెసిడెంట్, నౌ స్టిల్
కంటోన్మెంట్ నామినేటెడ్ మెంబర్గా ఉన్నాడు. తప్పకుండా ప్రతి ఒక్కటి మీరు కాదు, మేము ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటాం, ప్రతి ఒక్క పని చేస్తాం. మా మీద తప్పకుండా పూర్తి నమ్మకం అయితే కాలనీ వాళ్ళకు ఉంది. ఆ నమ్మకాన్ని మేము వమ్ము చేయము. ఇమ్మీడియట్లీ ఈరోజు మళ్ళీ బాధ్యతగా రామకృష్ణకి పెడతా ఉన్నాం. ఒక 1 month లోపల దీంట్లో మాత్రం 90% వర్క్స్ కావాలని రామకృష్ణ గారిని కోరుతా ఉన్నాం మా కాలనీ తరఫునకి వెళ్ళి. కాబట్టి దయచేసి మనకు రాబోయే రోజుల్లో రామకృష్ణ నాయకత్వంలో ఏదేమున్నా మనం కంటోన్మెంట్ అభివృద్ధి పదంలో తీసుకుపోవాలని కోరుతూ మాకు ఈ అవకాశం ఇచ్చిన కాలనీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి అనే విషయానికి వస్తే మాట్లాడినా సంతోషం. ఏదేమున్నా ఎప్పటికప్పుడు రైల్వే కాలనీ, రాధాస్వామి కాలనీ, జూపిటర్ కాలనీ, జవహర్ రైల్వే కాలనీ, వాహిని నగర్, ఈ కాలనీల వరకు మాత్రం ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాడు. ప్రతిరోజు వాటర్ మీకు తెలుసో లేదో, మీ కాలనీ ప్రెసిడెంట్కి తెలుసు, ప్రతి రెసిడెన్స్ తెలియదు మీకు ఎంత వాటర్ వస్తుంది, ఎంత ప్రెషర్ వస్తుంది, ఏ టైంలో వస్తుంది, ఎప్పుడు బంద్ అవుతుంది. ప్రతిరోజు అంటే మీకు వచ్చే రోజు 1 week ఒకసారి వస్తుందా, 1 week 2 times వస్తుందా, ప్రతిరోజు అప్డేట్ ఉంటుంది శ్రీనివాస్ రెడ్డి అన్న గారి దగ్గర. ఇంత చక్కగా పనిచేస్తూ ఉన్నాం కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ వ్యాపారాలు, మీ బిజినెస్లు, మీ జాబులు చక్కగా చేసుకొని మీరు మీ ఇంట్లో ఉండండి. కాలనీకి సంబంధించింది, మీ ఇంటికి సంబంధించిన ఏ బాధ్యత ఉన్నా మేము దగ్గరుండి మా బాధ్యతగా తీసుకొని పనిచేస్తామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. Maintaining charges also. And second thing, there is no service line. Commercial people, they full occupied. If anybody is coming from cantonment to clean up, they have to jump walls to do this thing. So I request you to look into this matter, sir. And second thing, sir, so 35 years past, water pipeline. It is 35 years line, sir. So a lot of stones are coming, other muds are coming. It is very difficult. We are not getting very little water. So we are every now and then we have to call cantonment to clean up, or we are getting clean up ourselves. So that also line up in the problem, sir. So the garden, when Mr. Mallikarjuna was there, the garden is developed very nicely. And now after that there is no maintenance. From the cantonment also they don't do anything. From our side snakes are going, bandicoots are going, and it's become a dumping yard. So how to live in residential area? So, and also when Mr. Mallikarjuna was there, the roads were 8 years past, sir. After that he sanctioned everything, inaugurated by Pandu Yadav, sir. Okay? So these all the things will happen, nothing to worry. But now 8 years past, sir, our roads are damaged completely due to these heavy floods. So kindly look into that, sir. Okay, sir. I will give me my. Thank you very much, sir. Mallikarjuna, Srinivas Reddy, always they are helping. Any time, morning I call for water problem, any lighting problem. They are cooperating and they are helping us. In the same way, to follow. Please keep us the cantonment area in a clean and neat way, sir. This is our request. Yes, sir.